హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ రమేష్ సింగ్ ఇండియన్ ఎకానమీ. ఎక్స్ప్లెనేషన్ బాగుందని చెప్పిన వాళ్ళకి థ్యాంక్స్ అండి. సో నన్ను అడిగారు ఎకానమీలో అన్ని టాపిక్స్ అప్లోడ్ చేయమని. షూర్ అండి, ఖచ్చితంగా నేను అప్లోడ్ చేస్తాను. సో ఒకేసారి కొంచెం ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేద్దామని కొంచెం డిలే చేస్తాను. సారీ ఫర్ ద డిలే. అండ్ నేను ఇలా లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి వీడియోస్. ఎవరికైనా అవసరమైన వాళ్ళకు కూడా మీరు చెప్పండి. సో వాళ్ళకి కూడా అది హెల్ప్ అవుతుంది. మీరు కరెంట్ ఆస్పెక్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఈ బర్డెన్ అంతా మీకు ఉండదు కాబట్టి. సో నేను చాలా ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు ఏదైనా టాపిక్ అర్థం కాలేదనిపించినా కూడా, మీరు విన్న టాపిక్ ఏదైనా మీకు ఇలా ఉంటే బాగుంటుంది, ఇంకొంచెం క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటే బాగుంటుంది అనిపించినా కూడా నాకు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ అయినా కూడా టాపిక్ని. సో మొన్న స్టాప్ చేసిన క్లాస్ కంటిన్యూషన్ ఇది, ఆ టాపిక్కే. The above given combinations, though comparative in nature, make one thing clear, that just as for high income and growth, we need conscious efforts. సో ముందు కాంబినేషన్స్ చెప్పాం కదా, హై గ్రోత్, హై డెవలప్మెంట్, హై గ్రోత్, లో డెవలప్మెంట్, లో గ్రోత్, హై డెవలప్మెంట్. అంటే గ్రోత్ ఉన్నంత మాత్రం డెవలప్మెంట్ ఉండదు, డెవలప్మెంట్ ఉన్నంత మాత్రాన గ్రోత్ లేకపోవచ్చు, రెండు తక్కువగా ఉండొచ్చు. సో ఒకటి క్లియర్ ఏంటంటే, హై ఇన్కమ్ ఎక్కువ రావడానికి, గ్రోత్ ఎక్కువ రావడానికి మనకి ఒక ఖచ్చితమైన ప్లాన్ అనేది ఉండాలి. మనకి మంచి తెలివిగల ప్రయత్నాలు వాటి కోసం మనం చేయాలి. అదేవిధంగా సేమ్ ఈజ్ ట్రూ అబౌట్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ హయ్యర్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో ఎకనామిక్ డెవలప్మెంట్ విషయంలో కూడా గ్రోత్ అంటే ఏంటంటే క్వాంటిటీ పెరగటం, మన ఇన్కమ్ పెరగటం. ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే అది ఎక్కువ మందికి ఆ క్వాలిటీ అనేది అందాలి. ఆ ఎక్కువ ఇన్కంలో ఎక్కువ మంది జీవించగలగాలి, అందరికీ ఎక్కువ మందికి ఎక్కువ సదుపాయాలు, అందరికీ ఎక్కువ ఫెసిలిటీస్ ఉండగలగాలి. సో అది డెవలప్మెంట్. సో ఈ ఇన్కమ్ పెరగడానికి మనం ఎట్లయితే కష్టపడతామో, ఎట్లయితే మంచి పాలసీలు చేసుకొని దాన్ని సద్వినియోగపరుచుకుంటామో, అట్లానే డెవలప్మెంట్ కోసం కూడా అలానే మంచిగా ప్లానింగ్ చేసుకొని మనం తెలివిగా ప్లాన్ చేసుకొని దాన్ని డెవలప్ చేసుకోవాలి. సో దీని విషయంలో ఎట్లయితే ఆచరిస్తామో దాని విషయంలో కూడా, ఎకనామిక్ డెవలప్మెంట్ విషయంలో కూడా మనకు అన్ని ఫెసిలిటీస్ అందటానికి కూడా మనం అట్లానే మంచి ఎఫర్ట్స్, దాని మీద మంచి ఎఫర్ట్ పెట్టాలి, కష్టపడాలి దానికోసం కూడా. సో వితౌట్ ఏ కాన్షియస్ పబ్లిక్ పాలసీ, ఒక పాలసీ, కరెక్ట్ పాలసీ, సరి అయిన పాలసీ అనేది ఒకటి లేకుండా డెవలప్మెంట్ హ్యాస్ నాట్ బీన్ పాసిబుల్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. సో మనం ఒక పర్టికులర్గా ఒక కరెక్ట్ అయిన పాలసీ, ఓపెన్గా అందరూ ఇలా చేయాలి అనుకొని ఒక పాలసీ అనేది పెట్టుకోకపోతే డెవలప్మెంట్ అనేది ఉండదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు. సో అప్పుడు మనకి డెవలప్మెంట్ అనేది ఉండదు. సో కొన్ని పాలసీలు అనేది పెట్టుకొని ఇలా ఇవి ముందు కావాలి, ఇవి తర్వాత కావాలి అని ఒకదాని తర్వాత ఒకటి మనం డెవలప్మెంట్ చేసుకుంటే ఒకరి తర్వాత ఒకరికి ఆ డెవలప్మెంట్ అనేది అందుతుంది. అలా లేనప్పుడు మనకి ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది ఉండదు. సో సిమిలర్లీ వీ కెన్ సే దట్ వితౌట్ గ్రోత్ దేర్ కెనాట్ బీ డెవలప్మెంట్ ఎయిదర్. ఊరికే ప్లాన్ చేసుకుంటే సరిపోదు. వితౌట్ గ్రోత్, డబ్బులు లేకుండా కూడా డెవలప్మెంట్ అనేది చేయలేము. మనం ఒక పాలసీ పెట్టుకున్నంత మాత్రాన మన దగ్గర డబ్బు లేకపోతే డెవలప్మెంట్ అనేది జరగదు. సో ది ఫస్ట్ సచ్ ఇన్స్టెన్స్ ఆఫ్ గ్రోత్ వితౌట్ డెవలప్మెంట్ విచ్ ద ఎకానమిస్ట్ సా వాజ్ ఇన్ గల్ఫ్ కంట్రీస్. సో ఎక్కడ గుర్తించారు? గ్రోత్ ఉంది, డబ్బులు ఉన్నాయి, కానీ డెవలప్మెంట్ లేదు. అందరి దగ్గర డబ్బు లేదు, అందరి దగ్గర ఫెసిలిటీస్ లేవు, నాగరికత లేదు, డెవలప్మెంట్ అనేది అవ్వలేదు. డబ్బులు ఉన్నాయి కానీ డెవలప్ అవ్వట్లేదు వీళ్ళు అనేది ఫస్ట్ ఎక్కడ గుర్తించారు ఎకానమిస్టులు? గల్ఫ్ కంట్రీస్లో చూశారు. వాజ్ ఇన్ గల్ఫ్ కంట్రీస్. దీస్ ఎకానమీస్ దో దే
హ్యాడ్ ఫార్ హయ్యర్ లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ గ్రోత్. ఈ ఆర్థిక వ్యవస్థల్లో, ఈ గల్ఫ్ కంట్రీస్ యొక్క ఆర్థిక వ్యవస్థల్లో వాళ్ళకి చాలా ఎక్కువ ఇన్కమ్ ఉంది, రాబడి ఉంది, కానీ గ్రోత్ ఉంది, కానీ వాళ్ళకి ఏంటంటే డెవలప్మెంట్ రాబడికి తగ్గట్టుగా లేదు. వాళ్ళకున్న ఫెసిలిటీస్ కానీ, వాళ్ళ ఆ డబ్బుని ఉపయోగించుకునే పద్ధతులు కానీ దీనికి తగ్గట్టుగా లేవన్నమాట, ఇన్కమ్కి తగ్గట్టుగా. వేర్ నాట్ ఆఫ్ కంపారబుల్ లెవెల్స్. హియర్ స్టార్టెడ్ ద బ్రాంచ్ ఆఫ్ ఎకానమిక్స్ విచ్ కేమ్ టు బి నోన్ యాజ్ డెవలప్మెంట్ ఎకానమీస్. ఇక్కడ స్టార్ట్ చేశారు అసలు డెవలప్మెంట్ ఎకానమిక్స్ అనే బ్రాంచ్ని ఇక్కడ స్టార్ట్ చేశారు. ఎందుకంటే గ్రోత్ ఉంది, ఇన్కమ్ ఉంది, కానీ వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు, అవసరమైన విధంలో దాన్ని ఉపయోగించడం లేదు. కాబట్టి దానికోసం స్టడీ చేయడం స్టార్ట్ చేశారు. ఆ బ్రాంచ్ని స్టార్ట్ చేసి దానికోసం స్టడీ చేసి దానికోసం ఎలాంటి పాలసీస్ పెట్టాలి, వాళ్ళ డబ్బుని ఎట్లా కరెక్ట్గా యూజ్ చేయాలనేది పెట్టారు. సో ఆఫ్టర్ ద అరైవల్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్ అండ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వచ్చిన తర్వాత కాన్షియస్ ఎకనామిక్ పాలసీస్ వేర్ ఫ్రేమ్డ్ అండ్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ది గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ లెస్ డెవలప్డ్ ఎకానమీస్. సో ఈ వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వచ్చినాక సరి అయిన ఎకానమిక్ పాలసీస్ని ఫ్రేమ్ చేసి ప్రిస్క్రైబ్ చేశారు, వాళ్ళకి ఇచ్చారు. దేనికోసం? గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ లెస్ డెవలప్డ్ ఎకానమీస్. తక్కువగా డెవలప్మెంట్ ఉన్న ఆర్థిక వ్యవస్థలకు వాళ్ళు పాలసీలు ఫ్రేమ్ చేసి ఇచ్చారు. వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇలా చేయండి, మీ డబ్బును మీరు ఇలా ఉపయోగించుకోండి, ఇలా మీరు డెవలప్ అవుతారు అని చెప్పి వాళ్ళకి ఇచ్చారు. వీ కెన్ సే దట్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ క్వాంటిటేటివ్ యాజ్ వెల్ యాజ్ క్వాలిటేటివ్ ప్రోగ్రెస్ ఇన్ ఏ ఎకానమీ. సో ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఏంటి? క్వాంటిటేటివ్ అంటే క్వాంటిటీ పరంగాను పెరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ క్వాలిటేటివ్ ప్రోగ్రెస్ అంటే పెరగడం, క్వాలిటీ పరంగాను పెరుగుతుంది. అంటే ఫెసిలిటీస్ కనిపిస్తాయి, ఎక్కువ మంది దగ్గర ఫెసిలిటీస్ కనిపిస్తాయి. ఇట్ మీన్స్ వెన్ వి యూజ్ ద టర్మ్ గ్రోత్ వి మీన్ క్వాంటిటేటివ్ ప్రోగ్రెస్. అంటే ఎకనామిక్ గ్రోత్ అనే టర్మ్ వాడినప్పుడు దాన్ని క్వాంటిటేటివ్ ప్రోగ్రెస్ అంటాం. అంటే క్వాంటిటీ పెరిగింది అంటే రాబడి పెరిగింది అంటే నెంబర్ పెరుగుతుంది అని చెప్పొచ్చు. అండ్ వెన్ వి యూజ్ ద టర్మ్ డెవలప్మెంట్ వి మీన్ క్వాంటిటేటివ్ యాజ్ వెల్ యాజ్ క్వాలిటేటివ్ ప్రోగ్రెస్. సో డెవలప్మెంట్ అంటే మాత్రం ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే క్వాంటిటేటివ్ ప్రోగ్రెస్ యాజ్ వెల్ యాజ్ క్వాలిటేటివ్. అంటే నెంబర్ పెరుగుతుంది, ఇన్కము పెరగాలి, ఫెసిలిటీసు పెరగాలి, అది ఎక్కువ మంది దగ్గర ఉండాలి. అంటే అందరికీ ఎడ్యుకేషన్, హెల్త్, శానిటేషన్ ఇవి ఎంతమందికి రీచ్ అయినాయి, బేసిక్ నీడ్స్ అనేవి ఎంతమందికి రీచ్ అవుతున్నాయి, అందరూ ఎంతవరకు అన్ని నీడ్స్ అందరికీ బేసిక్ నీడ్స్ అనేవి అందుతున్నాయి, షెల్టర్ అన్నీ ఎంతమందికి ఉన్నాయి. సో వాళ్ళ క్వాలిటీ లైఫ్ స్టైల్ కూడా వాళ్ళకి డెవలప్ అవ్వాలి. సో లైఫ్ స్టైల్ డెవలప్ అవ్వాలంటే క్వాంటిటీ అనేది పెరగాలి. గ్రోత్ ఉంటే ఎవరో కొంతమందికి గ్రోత్ ఇన్కమ్ ఉండొచ్చు, అది క్వాంటిటీ పెరగటం. కొంతమందికి ఇన్కమ్ ఉన్నా కూడా క్వాంటిటీలో పెరిగినట్టే చూపిస్తుంది, కానీ అది ఎంతమందికి పెరిగింది, ఎంతమంది లైఫ్ స్టైల్ మారింది అని దాన్ని క్వాలిటీలో చూపిస్తుంది. అలా క్వాలిటీ పెరగాలంటే క్వాంటిటీ కూడా పెరగాలి. సో ఎకనామిక్ డెవలప్మెంట్ అనగానే క్వాంటిటీ వస్తుంది, క్వాలిటీ కూడా వస్తుంది. లైఫ్ స్టైల్ అనేది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఎంతమందికి పెరిగింది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పెరగాలంటే వాళ్ళ క్వాంటిటీ పెరగాలి, నెంబర్ పెరగాలి, గ్రోత్ పెరగాలి. సో ద టర్మ్ డెవలప్మెంట్ వి మీన్ క్వాంటిటేటివ్ యాజ్ వెల్ యాజ్ క్వాలిటేటివ్ ప్రోగ్రెస్. If economic growth is suitably used for development, it comes back to accelerate the growth and ultimately greater and greater population brought under the arena of development. So economic growth మనకు వచ్చిన రాబడిని, ఎకనామిక్ గ్రోత్ని, పెరిగిన నెంబర్ని, క్వాంటిటీని డెవలప్మెంట్ కోసం కనుక మనం ఉపయోగించగలిగితే ఇట్ కమ్స్ బ్యాక్ టు యాక్సలరేట్ ద గ్రోత్. మళ్ళీ డెవలప్మెంట్ కోసం ఉపయోగిస్తాం కదా, దానివల్ల ఇంకొంతమంది మెరుగుపడతారు, వాళ్ళ లైఫ్ స్టైల్లో, వాళ్ళ ఇన్కంలో ఇంకొంతమంది మెరుగుపడి మళ్ళీ గ్రోత్ని పెంచుతుంది. అల్టిమేట్లీ గ్రేటర్ అండ్ గ్రేటర్ పాపులేషన్ బ్రాట్ అండర్ ద ఎరీనా ఆఫ్ డెవలప్మెంట్. సో ఎక్కువ మందికి చదువు చెప్పించామనుకోండి, చదువుకోగలిగిన అవకాశం ఎక్కువ మందికి ఇస్తే, మనకున్న డబ్బుని ఎక్కువ మందికి చదువు చెప్పించడానికి, డెవలప్మెంట్కి ఉపయోగపెంచితే అదేమవుతుందంటే ఇట్ కమ్స్ బ్యాక్ టు యాక్సిల్. వాళ్ళు డబ్బు సంపాదించగలుగుతారు.
అండ్ అల్టిమేట్లీ గ్రేటర్ అండ్ గ్రేటర్ పాపులేషన్ బ్రాట్ అంటర్ ద ఎరీనా ఆఫ్ డెవలప్మెంట్. సో వాళ్ళ సొంతంగా బేసిక్ నీడ్స్ అనేవి ఎక్కువ మంది షెల్టర్, ఎడ్యుకేషన్, ఫుడ్ వీటన్నిటికీ ఖర్చు పెట్టుకోగలుగుతారు. ఎక్కువ మంది డెవలప్డ్ ఏరియాలోకి వస్తారు, డెవలప్మెంట్లో ఉంటారు ఎక్కువ మంది, ఎక్కువ పాపులేషన్. సో కాబట్టి మన డబ్బుని ఎప్పుడైతే మనం డెవలప్మెంట్ కోసం, హెల్త్ కోసము, ఫుడ్ కోసము, ఎడ్యుకేషన్ కోసం వీటికి ఖర్చు పెడతామో వాటి వల్ల మనకి మళ్ళీ తిరిగి గ్రోతే వస్తుంది. కాబట్టి దానికోసం మనం ఖర్చు పెట్టాలి, దాని మూలాన ఎక్కువ మంది డెవలప్ అవుతారు అని చెప్తున్నారు. సిమిలర్లీ హై గ్రోత్ విత్ లో డెవలప్మెంట్. గ్రోత్ ఉంటుంది కానీ డెవలప్మెంట్ తక్కువ ఉంటుంది. అండ్ ఇల్ కేర్ డెవలప్మెంట్ ఫైనల్లీ రిజల్ట్స్ ఇన్ ఫాల్ ఇన్ గ్రోత్. సో మనం ఏం చేస్తాం, సపోజ్ డబ్బు ఉంది, డబ్బుని ఏం చేస్తాం, మనం చదువుకి, హాస్పిటల్కి వీటిని ఖర్చు పెట్టుకోకుండా ఊరికే దాచుకుంటున్నాం అనుకోండి, మనం ఏం డెవలప్ అవ్వం దానివల్ల తర్వాత. సో ఆ డబ్బు ఉంటుంది, పోతుంది. దాన్ని మనం సద్వినియోగపరచుకున్నప్పుడే అది మనకి నెక్స్ట్ మళ్ళీ గ్రోత్ చేయడానికి ఉపయోగించగలుగుతాం. అలా కాకుండా దాన్ని ఊరికే మనం దాచుకున్నాం అనుకోండి, మనం ఏం డెవలప్ అవ్వం దానివల్ల. అండ్ ఫైనల్లీ రిజల్ట్స్ ఫాల్ ఇన్ గ్రోత్. డెవలప్మెంట్ లేనప్పుడు మనకి గ్రోత్ కూడా ఆగిపోతుంది. Thus, there is a circular relationship between the growth and development. సో ఈ గ్రోత్కి అండ్ డెవలప్మెంట్కి సర్క్యులర్ రిలేషన్షిప్ అనేది ఉంది. గ్రోత్ ఉన్నప్పుడు డెవలప్ చేసుకుంటే, డబ్బులు ఉన్నప్పుడు డెవలప్ చేసుకుంటే అది మళ్ళీ మనకు గ్రోత్ ఇస్తుంది. అదే ఈ గ్రోత్ని ఎంతటితో ఆపేసామనుకోండి, సరైన విధంగా ఖర్చు పెట్టకుండా ఏదో ఖర్చు పెట్టేయటం, లేకపోతే దాచిపెట్టేయటం ఇలా చేస్తే ఆ డెవలప్మెంట్ అనేది మనకి రాదు. డెవలప్ చేసుకున్నప్పుడు మనకి మళ్ళీ గ్రోత్ రాదు. సో అది ఆగిపోతుంది. దిస్ సర్క్యులర్ రిలేషన్షిప్ బ్రోక్ డౌన్ వెన్ ద గ్రేట్ డిప్రెషన్ అక్కడ్. గ్రేట్ డిప్రెషన్ 1929 టైంలో ఈ సర్క్యులర్ రిలేషన్ అనేది బ్రేకప్ అయిపోయింది. ఈ గ్రోత్కి డెవలప్మెంట్కి ఉన్న సర్క్యులర్ రిలేషన్ బ్రేకప్ అయిపోయి గ్రేట్ డిప్రెషన్ వచ్చింది. వన్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద వెల్ఫేర్ స్టేట్ గాట్ ఎస్టాబ్లిష్డ్, డెవలప్మెంట్ బికేమ్ ఏ మ్యాటర్ ఆఫ్ హై కన్సర్న్. ఎప్పుడైతే వెల్ఫేర్ స్టేట్ అనే కాన్సెప్ట్ వచ్చిందో మళ్ళీ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేశారు. బికేమ్ ఏ మ్యాటర్ ఆఫ్ హై కన్సర్న్ ఫర్ ద గవర్నమెంట్ ఆఫ్ ది వరల్డ్. సో ప్రపంచ గవర్నమెంట్స్ అన్నీ కూడా, ప్రపంచంలో ఉన్న అన్ని గవర్నమెంట్స్ ఈ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఎందుకంటే సర్క్యులర్ రిలేషన్షిప్ అనేది అర్థమైంది కదా. సో వాళ్ళు స్టార్ట్ చేశారు. పాలసీ మేకర్స్ అండ్ ఎకానమిస్ట్ లైక్, పాలసీలు చేసేవాళ్ళు, ఆర్థికవేత్తలు అందరూ కూడా అదే విధంగా వాళ్ళ ప్రయాణం సాగించారు. A whole new branch of economics, welfare economics, has its origin in the concept of welfare state and immediacy of development. సో డెవలప్మెంట్కి ఉన్న అర్జెన్సీని తెలుసుకున్నారు, అందరూ డెవలప్మెంట్ కోసం కాన్సన్ట్రేట్ చేశారు. ఆ పాలసీలు అలాగే చేయడానికి కాన్సన్ట్రేట్ చేశారు. సో ఇలానే నేను లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి, చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏదైనా అర్థం కాకపోతే మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ టాపిక్ అర్థం కాలేదు, పోనీ మీకు ఏదైనా టాపిక్ అర్జెంటుగా కావాలన్నా కూడా చెప్పండి, నేను ఆ టాపిక్ కూడా మీకు వెంటనే నేను అప్లోడ్ చేస్తాను. సో నెక్స్ట్ టాపిక్ కూడా నేను కంటిన్యూ చేస్తాను. ఆల్ ష్యూర్ అండి, అన్ని టాపిక్స్ మనం చెప్పుకుందాము. ఎవరైనా నీడ్ వాళ్ళు ఉంటే మీరు వాళ్ళకి చెప్పండి, ఈ ఛానల్లో ఇలా ఎక్స్ప్లెనేషన్ ఉంది అని. సో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి నేను అన్ని ప్లేలిస్ట్లో కూడా యాడ్ చేస్తాను, మీరు ఒకేసారి కూడా చూడొచ్చు అన్ని వీడియోస్. మీకు వెతుక్కోవడానికి ఒకేసారి కనపడవు కదా. సో ఛానల్లోకి వెళ్ళి వీడియోస్లోకి వెళ్తే అన్ని వీడియోస్ కనిపిస్తాయి. లేకపోతే నేను ప్లేలిస్ట్లో కూడా పెట్టాను ఆల్రెడీ. ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్లో కూడా 4 వీడియోస్. సో చూడండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది, చాలా టైం సేవ్ అవుతుంది.